హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగం వచ్చేసి మనకు అసిస్టెంట్ సైంటిస్ట్ అన్నది ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ వీడియో డీటెయిల్స్ వీడియో అయితే వేసిన, ఎన్ని ఉద్యోగాలున్నాయి, ఏం కదా, క్వాలిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, కాకపోతే వెళ్ళి చూడండి. సో ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్ ఏమడిగారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఎన్ని పేపర్లు ఉంటాయి, సో ఈచ్ పేపర్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో దాని మీద ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమేమి టాపిక్ కవర్ అవుతున్నాయి, మరి ఏ టాపిక్ నుంచి మనం చదవాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, బట్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఓపికతోటి చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళడం కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి, ఓకేనా. సో చూద్దాం మరి. సో చూసుకుంటే మీకు తెలుసు ఆల్రెడీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకైతే ఉద్యోగాలు వచ్చినాయి, అసిస్టెంట్ సైంటిస్ట్ అనమాట, ఓకేనా. ఈ యొక్క ఉద్యోగానికి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. సో చూసుకుంటే మొత్తానికి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనం మొత్తం టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి అన్నీ కూడా, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్క్స్ అయితే లేవు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్క్స్ లేవు, ఓకేనా. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ లేవు, మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మరి సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో దాదాపు మనకు 2 పేపర్స్ ఉంటున్నాయి, ఓకేనా. 2 పేపర్లలో మనకైతే ఎగ్జామ్ కవర్ అవుతుంది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2, ఈ 2 పేపర్లతోటి మనకైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్గా అవుతుంది. సో పేపర్ 1 వచ్చేసి దాదాపు మనకు 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్, 150 నిమిషాలు. సెకండ్ పేపర్ కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 నిమిషాలు, ఓకేనా. సో ఇది మనకు పేపర్, దాని మార్క్స్, క్వశ్చన్స్ అండ్ టైము సేమ్ 2 పేపర్లు ఉంటాయి. సో ఇందులో నేను ఈచ్ వన్ పేపర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈచ్ వన్ పేపర్లో ఏమేమి టాపిక్స్ వస్తున్నాయో కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో చూడండి, టైం ఉంటే నోట్ చేసుకోండి. సో నేను చెప్తా ఉంటా, వీడియో లెంత్ కాకుండా నేను రాసుకుంటూ డ్రాప్ చేసుకుంటూ వెళ్తాను, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ పేపర్ 1కి వెళ్దాం. మరి పేపర్ 1లో మనకు అసలు ఏముంటుంది చూసుకుంటే మనకు ఫస్ట్ పేపర్ 1. సో ఇది 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, ఓకేనా. 150 మినిట్స్ చూద్దాం. సో ఇందులో చూసుకుంటే మనకు పేపర్ 1 వచ్చేసి దాదాపు మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. మనకి ఇందులో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఓకేనా. సో దీని నుంచి మనకైతే దాదాపు 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్క్స్, 150 నిమిషాలు. సో ఈ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మరి ఏమేమి టాపిక్స్ కవర్ అయితే మనకు, సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే చూసుకుంటే వచ్చేసి ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపుగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మనకు ఫస్ట్ రాబోతున్నాయి. సో కరెంట్ అఫైర్స్ తెలుసు కదా, డైలీ జరిగేటువంటి కొత్త విషయాల గురించి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇందులో మరి కరెంట్ అఫైర్స్లో మనకి ఏం కవర్ అవుతున్నాయి అంటే రీజనల్, అదేవిధంగా నేషనల్ అంటే జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఇంటర్నేషనల్. సో లోకల్గా, అదేవిధంగా జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సెకండ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో వీటిపైన కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతర్జాతీయ స్థాయిలో మనకు జరిగేటువంటి మన సంబంధాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా,
సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. థర్డ్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ జనరల్ సైన్స్, ఓకేనా, జనరల్ సైన్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అయితే రానికి ఆస్కారం ఉంది. సో ఇందులో జనరల్ సైన్స్లో చూసుకుంటే దాదాపు మనకి ఏమొస్తుందంటే ఇండియా అచీవ్మెంట్స్, అదేవిధంగా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇండియాకి సంబంధించినటువంటి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, ఏమన్నా వచ్చినటువంటి అవార్డ్స్, ఇవి అవి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్, అదేవిధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్ సైన్స్లో చూసుకుంటే మనకు ఇండియాకి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి సైన్స్ సెంటర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు దాదాపు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో మనకు సంబంధించినటువంటి ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎకానమీకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించిన, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి టాపిక్ గురించి కూడా క్వశ్చన్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే సిక్స్త్ వన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ తెలంగాణ. సో మనకు జియోగ్రఫీ, మనకు ఉన్నటువంటి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించింది, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సెవెంత్ వన్ చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ క్వాలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో మొత్తానికి తీసుకుంటే ఇక్కడ మనకు ఇండియాకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఉందిగా, రాజ్యాంగం. సో దాని మీద, అదేవిధంగా పాలసీస్ మీద, పాలసీ మీద, అదేవిధంగా విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మన పాలసీస్ ఉంటే వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ వన్ వచ్చేసి మనకు సొసైటీ, తెలుసు కదా మనకు సొసైటీలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సొసైటీలో మనకు ఏమేమి అవుతున్నాయంటే కల్చర్, మన యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది, కల్చర్, అదేవిధంగా హెరిటేజ్ అంటే గ్రీన్ ఉంటుంది కదా, గ్రీనరీ సంబంధించినటువంటిది, అదేవిధంగా ఆర్ట్స్ అండ్ లిటరేచర్, మన యొక్క లిపికి సంబంధించినటువంటిది, దీనికి సంబంధించినటువంటి దాని మీద మనకు క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది తెలంగాణ కావచ్చు, ఇండియా లెవెల్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి కల్చర్ సంబంధించి హెరిటేజ్, అదేవిధంగా లిటరేచర్, లిపికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వీటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నైన్త్ పాయింట్లో చూసుకుంటే మనకు వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. పాలసీస్ ఉంటాయి కదా, పాలసీస్ ఆఫ్ టీజీ స్టేట్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పాలసీస్ టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 10th వన్ చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో చరిత్ర అనమాట. సో హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, అదేవిధంగా మనకు వచ్చేసి విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో అప్పుడు ఇండియన్ నేషనల్ మూమెంట్ జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే ఎరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే 11వ టాపిక్ వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపోర్సిస్ ఆఫ్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్ అండ్ స్టేట్హుడ్. సో మ్యాక్సిమం చూసుకుంటే మనకు తెలంగాణ హిస్టరీ ఒకటి అడుగుతున్నారు, అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి మూమెంట్, తెలంగాణ మూమెంట్ జరిగింది కదా, దానికి సంబంధించినటువంటి స్టేట్హుడ్, ఓకేనా. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది, ఏం కథ అనే దానికి సంబంధించి కూడా మన క్వశ్చన్స్ ఏదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12th వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో లాజికల్ రీజనింగ్, సో ఇదన్నీ కూడా మనకు మ్యాథ్స్, చిన్నగా మ్యాథ్స్ సంబంధించి ఉంటుంది, లాజికల్గా ఉంటాయి అన్నమాట.
లాజికల్ రీజనింగ్, అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవన్నీ మన లాజికల్గా ఉంటాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని మీద కూడా మనకు టాపిక్ మీద క్వశ్చన్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీ, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా మనం థింకింగ్ చేసి చేయాల్సినటువంటి క్వశ్చన్స్ వాటి మీద ఉంటాయి, లాజికల్గా ఉంటాయి. సో ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. సో 13th వన్ చూసుకుంటే మనకు దాదాపుగా బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా మనకు ఇందులో టాపిక్లో కవర్ అవుతున్నాయి క్వశ్చన్స్. సో ఇంగ్లీష్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క 13 టాపిక్ల నుంచి అయితే మనకు పేపర్ 1లో అయితే కవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ కింద మనకైతే ఈ యొక్క టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు పేపర్ 1లో వస్తాయి. దాదాపు 150 క్వశ్చన్స్, 150 మార్కులు గుర్తుపెట్టుకోండి. 13 టాపిక్లకి అయితే మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. గుర్తుపెట్టుకొని వీటినే చదవడానికి అయితే ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2. సో మీకు అందరికీ తెలుసు పేపర్ టూ అంటేనే స్పెషల్గా మనకు ఇది మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆల్రెడీ మనకు క్వాలిఫికేషన్లోనే ఉంటుంది. డిగ్రీలో ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, కాబట్టి పేపర్ 2 మొత్తం వచ్చేసి మనకు దాదాపుగా కెమిస్ట్రీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం కెమిస్ట్రీ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. టోటల్గా కెమిస్ట్రీ ఉంటుంది, కెమిస్ట్రీ నుంచి వస్తాయి. సో ఏమేమి టాపిక్స్ కవర్ అయితే ఇప్పుడు చెప్తాను. సో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఇందులో టాపిక్ కవర్ అయ్యేది ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్. తెలుసు కదా మీకు, పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్. సో ఇదొకటి వస్తుంది, దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా కనబడుతుందా, సో ఇక్కడ పక్కకు రాస్తాను. సెకండ్ వన్ వచ్చేసి కెమికల్ పీరియాడిసిటీ. సో దాని యొక్క కెమికల్ పీరియాడిసిటీ, సో దీని నుంచి టాపిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి కెమికల్ బాండింగ్, సో బంధాలు, సో రసాయన బంధాలకు సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్. సో మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది కదా, మనకు స్థితి, అదేవిధంగా యొక్క నంబర్. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో ఫిఫ్త్ వన్ చూసుకుంటే యాసిడ్స్ అండ్ బేస్, అంటే క్షారాలు అదేవిధంగా ఆమ్లాలు, ఓకేనా. దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే సిక్స్త్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్. సో కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్, సో మూలకాల గురించి కూడా మనకు వాటి యొక్క రసాయనకు సంబంధించినటువంటి మూలకాలకు సంబంధించినటువంటి టాపిక్ మీద కవర్ అవుతున్నాయి. అదేవిధంగా 6th లో చూసుకుంటే ఒకటి వచ్చేసి దాదాపు మనకు ఇందులో హైడ్రోజన్ సంబంధించినటువంటిది, గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్. అదేవిధంగా మనకు సెకండ్ వన్ చూసుకుంటే ఎస్పీడి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎస్పీబి ఉన్నాయి కదా మనకు, ఎస్పీబి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్స్ మీద కవర్ అవుతున్నాయి. అదేవిధంగా మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్, సో కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకు కవర్ అవుతున్నాయి. సో దాదాపు చూసుకుంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి రసాయన సంబంధించినటువంటి వాటి యొక్క క్వశ్చన్స్ అయితే ఎరేజ్ అవుతున్నాయి ఈ టాపిక్ల మీద, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి అదేవిధంగా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీద మనకు రాబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి మెటల్స్ సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్, దానికి సంబంధించినటువంటి టాపిక్ మీద. అదేవిధంగా న్యూక్లియర్ కెమిస్ట్రీ, గుర్తుపెట్టుకోండి. సో న్యూక్లియర్ కెమిస్ట్రీ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్, సో కోఆర్డినేషన్స్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా 10th వన్ వచ్చేసి దాదాపు మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్లో జరిగేటువంటి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్ రాబోతున్నాయి. ఇందులో చూసుకుంటే దాదాపు మనకు చాలా ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దీనిలో వచ్చేసి కంట్రోల్ చేయడానికి ఇందులో చూసుకుంటే ఈ కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో, సో దీనిలో చూసుకుంటే ఏమేమి పొల్యూషన్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి, అదేవిధంగా వాటర్. సో ఇవన్నీ పొల్యూషన్ కాకుండా ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మీద అనమాట. వాటరు, అదేవిధంగా మనకు సాయిల్, అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా,
పవర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా నాయిస్ అంటే శబ్దం సంబంధించినటువంటిది, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా మనకు ఏమైనా పరిశ్రమ నుంచి వచ్చినప్పుడు దాని తయారైనప్పుడు వచ్చేటువంటి వేస్ట్, సాలిడ్ వేస్ట్, అదేవిధంగా ఈ సంబంధించినటువంటి కంట్రోల్ టెక్నాలజీస్. ఓకేనా, కంట్రోల్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో దీని మీద మనం రావడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా ఇంకోటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్లోబల్ ఎఫర్ట్స్. సో మనకు గ్లోబల్గా జరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయో అదొకటి, అదేవిధంగా ఎఫర్ట్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఏ విధంగా తగ్గించాలి, దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్ మీద రావడానికి ఆస్కారం ఉంది క్వశ్చన్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే 11వ వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్ వాటర్. సో వాటర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో 11వ దాంట్లో మరొకటి వచ్చేసి మనకు ఇలా సోర్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ క్వాలిటీ. సో మనకు వాటర్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి యొక్క క్వాలిటీ ఏంటిది, సో దీని మీద కూడా మనకి టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో వచ్చేసి ప్యూరిఫికేషన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ ప్యూరిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మెథడ్స్ ఏమున్నాయి, వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి ఏమేమి మెథడ్స్ వాడతారు, దీనికి సంబంధించినటువంటి టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో దీనిలో రెండు ఉంటాయి. సో క్వాలిటేటివ్ ఉంటాయి, అదేవిధంగా క్వాంటిటేటివ్. సో క్వాలిటీ పరంగా ఒకటి, క్వాంటిటీ పరంగా ఒకటి అనాలిసిస్ అనమాట. సో ఏ విధంగా చేస్తారు ఈ రెండు అనాలిసిస్ను ఏ విధంగా చేస్తారు, క్వాంటిటేటివ్లో క్వాలిటేటివ్లో ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే మెయిన్ మనకు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంది కదా, ఇందులో వచ్చేసి రెండు ఉంటాయి మనకు. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఉంటుంది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఒకటి, అదేవిధంగా గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అనేది రెండు ఉంటాయి. సో ఈ రెండు పద్ధతుల ద్వారా మనకు క్వాలిటేటివ్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు బాండింగ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి బాండింగ్ షేప్స్ సో ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీద మనకు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సో వీటి యొక్క బాండింగ్ బంధం, వాటి యొక్క షేపు ఆకారం సంబంధించినటువంటి వాటిపైన టాపిక్ పైన క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ ఆఫ్ ఎలిఫాటిక్ కాంపౌండ్స్. సో కెమిస్ట్రీ ఆఫ్ ఎలిఫాటిక్ కాంపౌండ్స్. సో వీటి యొక్క కెమిస్ట్రీ ఏంటి, ఎలిఫాటిక్ కాంపౌండ్స్ యొక్క కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది, వాటి యొక్క రసాయనిక వర్గీకరణ సంబంధించినటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అనమాట. సో స్టీరియో కెమిస్ట్రీ, ఓకేనా, స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ సిసి కాంపౌండ్స్ అంటే కార్బన్ కాంపౌండ్స్ అంటాము. సో వీటికి సంబంధించినటువంటి స్టీరియో కెమిస్ట్రీ ఆకారం జెడ్ ఆకారమా, ఎస్ ఆకారమా, ఆర్ ఈ ఆకారాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ అయితే ఎరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్, ఓకేనా. ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే 5వది వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్ ఆరోమేటిక్ కాంపౌండ్స్. మీకు తెలుసు కదా, కెమిస్ట్రీ ఆఫ్ ఆరోమేటిక్ కాంపౌండ్స్. సో వీటి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో ఆరోమేటిక్ కాంపౌండ్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ, రసాయన వర్గీకరణ, వాటికి సంబంధించినటువంటి బాండింగ్స్ కావచ్చు, అవన్నీ మీద టాపిక్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూసుకుంటే కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్. కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో ఇందులో చూసుకుంటే మనకి బయోమాలిక్యూల్స్లో రెండు ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే ఒకటి కార్బోహైడ్రేట్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ చూసుకుంటే అమైనో యాసిడ్స్. ఏ షార్ట్కట్లో రాస్తున్నా దానికి వచ్చేసి అమైనో యాసిడ్స్ అంటాం. సో ఈ రెండింటిని యొక్క కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ మనకు కార్బోహైడ్రేట్స్ గురించి కవర్ అవుతుంది, అదేవిధంగా అమైనో యాసిడ్స్ వీటికి సంబంధించినటువంటి కెమిస్ట్రీ సంబంధించినటువంటి స్ట్రక్చర్ కావచ్చు, రసాయన వర్గీకరణ, బాండింగ్ సంబంధించి టోటల్ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది.
నెక్స్ట్ చూసుకుంటే మరొక టాపిక్ సెవెంత్ వన్ వచ్చేసి మనకు బీట్స్ లాంబార్డ్స్ లా. సో మీకు తెలుసు ఇవన్నీ బీట్స్ లా ఉంటుంది, అదేవిధంగా లాంబార్డ్స్ లా ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క నియమాల గురించి, ఈ రెండు నియమాల గురించి కూడా మనకు టాపిక్లో క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకొని క్లియర్గా చదవండి. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ వన్లో చూసుకుంటే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్యాస్ స్టేట్. సో వాయువు లేక స్థితిగతులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో చూసుకుంటే మనకు ఇందులో ఒకటి థర్మోడైనమిక్స్ ఉంది, ఓకేనా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, సెకండ్ లా సంబంధించినటువంటి, ఇందులో థర్మోడైనమిక్స్లో మనకు ఫస్ట్ లా ఉంటుంది, అదేవిధంగా సెకండ్ లా ఉంటుంది. సో దీనికి సంబంధించి రెండు లాలు కూడా చదవండి. థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా, సెకండ్ లా సంబంధించినటువంటి టోటల్ కంప్లీట్గా చదవండి. అదేవిధంగా నెక్స్ట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఈ రెండు టాపిక్స్ అయితే మనకు కవర్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇందులోనే ఫేజ్ రూల్, ఇట్స్ అప్లికేషన్స్. ఫేజ్ రూల్ ఉంటుంది కదా, అంటే స్థితి, దీని యొక్క నియమాలు, ఇట్స్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఇందులోనే థర్డ్లో ఫోర్త్ వన్ వచ్చేసి సొల్యూషన్స్ ఉన్నాయి కదా, రసాయనాలు ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో వచ్చేసి ఫిఫ్త్ వన్ చూసుకుంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్, ఓకేనా. కోలిగేటివ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ మీద మనకు క్వశ్చన్లు అయితే రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇందులోని సిక్స్త్ వన్ వచ్చేసి మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో సెవెంత్ వన్ వచ్చేసి కెమికల్ కెనెటిక్స్. సో ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. కెమికల్ కెనెటిక్స్ నుంచి కూడా మనకు ఈ యొక్క టాపిక్ రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ వన్ వచ్చేసి ఫోటోకెమిస్ట్రీ ఉంది కదా. సో దీని నుంచి కూడా మనకు ఈ యొక్క పేపర్ 2లో మనకైతే క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా నైన్త్ వన్ చూసుకుంటే క్యాటలిస్ట్. తెలుసు మీకు క్యాటలిస్ట్ ఏం వర్క్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి క్యాటాలిసిస్ సంబంధించినటువంటి. ఇందులోనే పదోది వచ్చేసి కొలైడ్స్. కొలైడ్స్ యొక్క వర్క్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తే ఈ పని ఏంటి, దీనికి సంబంధించినటువంటి టోటల్గా మనకు వచ్చేసి పేపర్ 2లో ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా వీటి నుంచే మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు పేపర్లలో, ఫస్ట్ పేపర్లో ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి, సెకండ్ పేపర్లో ఎన్ని టాపిక్స్ అనేది క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ ఇదే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ మీదే మంచిగా ప్రిపేర్ అవ్వండి, అన్ని క్వశ్చన్స్ కూడా దీని మీద వస్తాయి. సో ఇదనమాట, ఇది మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో వచ్చినటువంటి అసిస్టెంట్ అనలిస్ట్ అంటే సైంటిస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని పేపర్లు ఉన్నాయి, మార్క్స్ ఎన్ని, ఈచ్ వన్ పేపర్లో మనకు ఏమేమి టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రాబోతున్నాయి, పేపర్ 1లో ఏమొస్తున్నాయి, పేపర్ 2లో ఏమొస్తున్నాయి, ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ యొక్క టాపిక్స్ అన్ని కవర్ చేయండి, మంచిగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అడిగారు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెంత్గా ఉన్నప్పుడు కూడా క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.